ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు పలుకుతున్నాను. మధ్యలో నేను కనబడలేదు, దానికి కారణాలు ఉండింది. ఒకటి, నాకు శరీరంలో అస్వస్థత కలిగింది. దేవుడు నన్ను బాగు చేసినాడు. తర్వాత వెంటనే మరి దూర ప్రాంతానికి వెళ్ళి దేవుని పని చేయాల్సి వచ్చింది. నార్త్ ఇండియాకు వెళ్ళాను. నేను, అయ్యగారు కూడా వచ్చారు నాతో. అక్కడ చాలా అద్భుతమైన పరిచర్యలో దేవుడు నన్ను వాడుకున్నందుకు మనసారా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు కూడా సంతోషం ఉంటే ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే ఈ విజిట్, అంటే ఈ యొక్క మరి కార్యము నా జీవితంలో జరగడం, అది నాకొక మలుపని నేను భావిస్తున్నాను. దేవుడే నన్ను అక్కడికి నడిపించినాడని నేను చెప్పగలను. మరి అది సంఘానికి కూడా మలుపని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు మరి నేను చెప్పే ప్రసంగం మీరు చక్కగా వినండి, చెవులు అప్పగించి వినండి. దేవుడే మాట్లాడతాడు. స్వచ్ఛమైన దేవుని సేవ అనే అంశం మీద నేను మాట్లాడాలని ఆత్మలు ప్రేరేపింపబడినాను. ట్రూ గాడ్ సర్వీస్. ఎన్నో రకాల పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అది పేరు కొరకు, ధనం కొరకు, కీర్తి కొరకు, మరి ప్రశంసల కొరకు జరిగే పరిచర్య కాదు. నేను చూసింది స్వచ్ఛమైన సేవ. మన భారతదేశంలో ఇలా కూడా జరుగుతుందా అని అనుకునే రీతిగా దేవుడు నన్ను అక్కడ నడిపించినాడు. మరి సేవ చేయడము కష్టతరం. సేవ చేయాలనే పిలుపు గలవారు తప్పకుండా త్యాగం వహించాలి, సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అది ఇవన్నీ మనకు తెలుసు. మనం ఎప్పుడు దేవుని సేవ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. దేవుడు యథార్థవంతుడు కాబట్టి మన సేవలు ఆయనకు అంగీకారంగా ఉండాలి. సేవలు ఎంతెంత చేసినామని కాదు, కానీ ఎలాగ చేసినాము, ఏ మనస్తత్వంతో చేసినాము, ఏ ఉద్దేశంతో మనం సేవలు అందిస్తున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన రెఫరెన్స్లతో నేను చూపెట్టగలను. విత్ వాట్ ఇంటెన్షన్ యు ఆర్ డూయింగ్ గాడ్ సర్వీస్. మరి దేవుని సేవ కేవలం దేవుడు పిలుచుకున్న వారే చేస్తారా, దేవుని చేత ఏర్పాటైన వారే దేవుని సేవ చేయాలా అన్నట్టు కూడా కాదు. ఎందుకంటే నేను చూసింది అద్భుతమైన పరిచర్య చూసి వచ్చాను నార్త్ ఇండియాలో. అయితే అక్కడ ఒక 70 కుటుంబాలు, విశ్వాసులు కలిసి సేవ చేస్తున్నారు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నిజంగా నేను దేవుని స్తుతించినాను. మరి అక్కడ చేసే సేవలు ఎవరో చూడాలని కాదు, యూట్యూబ్లో రావాలని కాదు, లేక టీవీలో రావాలని కాదు, మనుషుల మెప్పు కోరి కాదు. వారు చేసే సేవలు చూస్తుంటే నాకు చాలా వింత అనిపించింది. దేవుడు నాతో అనేక రీతుల్లో మాట్లాడినాడు. అదే మీ సంఘంతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. గాడ్ హ్యాస్ స్పోకెన్ టు మీ ఇన్ మెనీ యాంగిల్స్. సో మై విజిట్ వాజ్ గాడ్ ఇంటెండెడ్. అంటే దేవుని చిత్త ప్రకారమే దేవుడు నన్ను ఆ ప్రదేశానికి తీసుకెళ్ళినాడు. మనం చాలా మటుకు సౌత్ ఇండియాలో సేవ అందిస్తున్నాం, కానీ నార్త్ ఇండియాకు నన్ను దేవుడు పంపినాడు, సురక్షితంగా పంపినాడు. సురక్షితంగా నేను తిరిగి వచ్చినాను. అక్కడ చేయాల్సిన కార్యం దేవుని చిత్తాన్ని నెరవేర్చినానంటే అది కేవలం దేవుని ప్రణాళిక. అయితే మేము బయలుదేరినప్పుడు వాళ్ళంతా టికెట్స్ అన్ని బుక్ చేసి మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించినారు. చాలా నెలల నుండి మరి ఆ సంస్థ వాళ్ళు పిలుస్తున్నారు. నేను వెళ్ళలేకపోయినాను, ఎందుకంటే మనకే ఇక్కడ చాలా సేవలు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు, ఇవన్నీ వదిలిపోవడం నా వల్ల కాలేదు. నేను అది పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కానీ వారు చాలా పట్టుబట్టినప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ ఇన్. సరే నేను వచ్చేస్తానని చెప్పినాను. శరీరంలో అంతా మరి జ్వరం, బాగా హై ఫీవర్తో నేను ఉండి తిరిగి కోలుకున్నప్పుడు వీక్నెస్ ఉండింది. ఆయన అవన్నీ మర్చిపోయినాను. నేను దేవుని చిత్తాన్ని జరిగించడానికి వెళ్తున్నాను, దేవుడు నా రాకపోకలు కాపాడుతాడనే విశ్వాసం నాకు ఉండింది. అయితే ఫ్లైట్లో వెళ్ళిపోవాలి. అప్పుడు ఎయిర్పోర్ట్ పోవాలంటే దాదాపు 1.5 గంటలు అవుతుంది, మీకు తెలుసు. మేము చాలా అడ్వాన్స్గా బయలుదేరినాం. అయినా ఎంత హెవీ ట్రాఫిక్ ఉండిందంటే ఆ చెక్ ఇన్ టైం అయిపోయింది. వెళ్ళేటప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు ఎలాగో తన దాసులను కాపాడుతాడు, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. చెక్ ఇన్ టైం అయిపోగానే మరి అది నా తప్పు కాదు, అయ్యగారు తప్పు కాదు, మేము అడ్వాన్స్గా వెళ్తున్నాం. 2.5 గంటల ముందే, 3 గంటల ముందే తయారై వెళ్ళిపోతున్నాం. అయితే అక్కడ చాలా ట్రాఫిక్, చెప్పనంత ట్రాఫిక్. ఎందుకు వచ్చిందో ఆ రోజు, దాంతోపాటు వర్షం పడుతుంది.
ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా, ఇది చెక్ ఇన్ టైం అయిపోయింది, మరి ఏ విధంగా మిస్ అయిపోతుంది ఫ్లైట్ అని అనుకున్నాం. అఖిల్కి ఫోన్ చేస్తే ఆన్లైన్ చెక్ ఇన్ చేసేసినాడు ఆయన. అది పర్వాలేదు కానీ ఫ్లైట్ ఉండాలి కదా, మరి ఫ్లైట్ ఆగుతుందా? ఒక్కరికొరకు ఎలాగ ఆగుతుంది? ఆగదు. కానీ దేవుడు ఎంత సహాయం చేశాడంటే, మేము వెళ్ళిన విశ్వాసంతో వెళ్ళిపోయినాం. ఎయిర్పోర్ట్ పోయినప్పుడు తెలిసింది ఫ్లైట్ 1 గంట లేట్ అని. గంట లేట్, అందుకొరకే మేము వెళ్ళగలిగినాం. లేకుంటే నా ప్రయాణము తిరిగి నేను రామ్నగర్కి వచ్చేయాలి ఇంటికి. కానీ దేవుడు ఒక అద్భుతం చేసినాడు, నన్ను పంపినాడు అక్కడ. అప్పుడు నేను అనుకున్నాను, దిస్ రియలీ గాడ్స్ వర్క్. వెళ్ళాల్సిన ప్లేను డిలే అయింది 1 అవర్ అంటే అప్పుడు తీరికగా మేము వెళ్ళినాం. తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత అది టెక్నికల్ స్నాగ్ అన్నారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అది గ్రౌండెడ్గా ఉన్నప్పుడే టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే ఎక్కిన వాళ్ళకు భయం కాకుండా ఉంటుందా? తప్పకుండా. మరి మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అక్కడ టెక్నికల్ స్నాగ్ ఎలాగూ వారు రెక్టిఫై చేస్తారు, ఇవన్నీ ఆలోచనలు నాకు వచ్చింది. ఏం పర్వాలేదు, నేను దేవుని సేవ కొరకు వెళ్ళినాను, ఒకవేళ ఏమైనా కానీ దేవుని దగ్గర ఉంటానని ధైర్యం తెచ్చుకున్నాను. దేవుని స్తోత్రం. 10 నిమిషాల్లో రెక్టిఫై అయింది. వచ్చేటప్పుడు కూడా మరి 1 అవర్ డిలే, అంటే 1 అవర్ కూడా నేను దేవుని స్తుతించినాను. దేవుని స్తోత్రం. అలాగూ మా రాకపోకలు దేవుడు కాపాడినాడు. మనం ఎక్కడైనా ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన సహాయం మనకు చాలా అవసరం. మరి నేను వెళ్ళినప్పుడు నా కొరకు నిరంతర ప్రార్థన నేను రిక్వెస్ట్ పెట్టినాను. ఆ జూమ్లో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినారు. మరి మీ అందరి కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. మీలో చాలామందికి తెలుసు నేను ఉత్తర దేశానికి వెళ్తున్నానని. మరి మీరు కూడా ప్రార్థన చేసినారు. మీ అందరి ప్రార్థనల ద్వారా మా యొక్క ప్రయాణము విజయవంతంగా మరి దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం. అంటే స్వచ్ఛమైన దేవుని సేవ అని పేరు పెట్టడానికి కారణాలు ఉన్నాయి. నేను అక్కడ వెళ్ళి చూసింది ఏంటంటే, ఒక దైవజనుడు తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన మరి మారు మనసు పొందిన తర్వాత తన జీవితం అంతా కూడా ప్రభు సేవ, అంటే ఉత్తర దేశంలో జరగాలి, ఉత్తర భారతదేశంలో జరగాలని తను తాను వ్యయం చేసుకున్నాడు. అది చూసినప్పుడు నేను చాలా మరి దేవుని స్తుతించినాను. అక్కడ ఆయన ఒక పేరు కొరకు కానీ ఒక కీర్తి కానీ డబ్బు సంపాదించాలని లేదు. మంచి దైవజనుడు ఉంటాడు, ఒక 74-75 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఆయన తన జీవితంలో 30వ భాగము ఆ ప్రజల కొరకే ఆయన సమర్పించుకున్నాడు. దేవుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చినాడు, ఆయనకున్న దర్శనాన్ని నెరవేరుస్తున్నాడు. అక్కడ ఆయన ప్రార్థన చేసిన 3 సంస్థల వారు, అంటే చాలా పెద్ద సంస్థలు, అవన్నీ కలిసికట్టుగా వారు చేసే పని ఏంటి అంటే దేవుని ప్రేమ ప్రజలకు అందిస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ప్రేమ గురించి నేను కూడా ఒక 2 గంటలు మాట్లాడవచ్చు, దాంట్లో పెద్ద కార్యం లేదు. కానీ ఆ ప్రేమను క్రియారూపకంగా ప్రజలకు చూపెట్టడం, లవ్ ఇన్ యాక్షన్ అంటారు కదా, ఆ ప్రేమను ప్రకటించడానికి వారు చేసే విధానాలు, వారు చేసే కార్యాలు అది రియల్లీ వర్ణనాతీతం. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, సేవకు సమర్పించుకున్న వారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దాదాపు ఒక 70 కుటుంబాలను చూసినాను. దేవుడు వారికి మంచి భవనాలను ఇచ్చినాడు, మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో వారు ఉంటారు. గెస్ట్ రూమ్సే ఉన్నాయి, ఒక 50 కంటే ఎక్కువ ఉన్నాయి. ఎవరన్నా మాలాంటి వారు గెస్ట్ వస్తే అన్ని విధాల సౌకర్యం వారికి ఇస్తున్నారు. అలాగే ఒక పెద్ద బైబిల్ కాలేజ్ ఉంది. వారు యవ్వనస్తులకు తరబేదిస్తున్నారు. అంటే యవ్వన బిడ్డలు దేవునికి సమర్పించుకున్న వారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చేవారు వారు ఉన్నారు. అక్కడ 8 సబ్జెక్ట్స్, 8 మంది ఉపాధ్యాయులు వారికి తరబేదిస్తున్నారు. తర్వాత నేను చూసినప్పుడు ఒక బిల్డింగ్లో, అది హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కొరకున్న ఒక బిల్డింగ్, అది దాంట్లో అంతా శరీర అవయవ లోపం ఉండేవాళ్ళు, అలాంటి వాళ్లకు వారి పరమార్శ, వారి దేవుని ప్రేమ చాటిస్తున్నారు. ఇంకా చూసినప్పుడు వారికి ఆరాధన స్థలం ఉన్నది, అందరు కలిసి ఆరాధిస్తారు. దాని తర్వాత వరకు అవుట్ రీచ్ వరకు ఉంది. నన్ను తీసుకెళ్ళినారు ఆ ప్లేసెస్ అంతటి. అదేంటంటే అది భయంకరం, చెప్పడానికి కూడా నాకు చాలా బాధ అవుతుంది. రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే మీకు తెలుసు కదా, అక్కడంతా వ్యభిచారం జరుగుతుంది అన్నమాట ఆ ప్రదేశంలో. అక్కడ నేను చూసినప్పుడు నేను అసలు ఎప్పుడు చూడలేదు అలాంటిది. చిన్న పిల్లలండి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు నుండి వారికి వ్యభిచారం ట్రైనింగ్ ఇస్తారు.
అంటే ఆ పిల్లలు చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడు చీరలు ఉంటాయి, మంచాలు వేసి ఉంటాయి. ఆ మంచాల మీద రెడీగా వీళ్ళు తయారై కూర్చుంటారు. అంటే చిన్న పిల్లల్ని ఎందుకు ఇలాగూ వీరు ఈ ఫ్లెష్ ట్రేడ్లో వీళ్ళు ఇలాగ వీరిని పంపిస్తున్నారని నాకు బాధ కలిగింది. అప్పుడు వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ వాళ్ళకి వేరే జీవనోపాధి లేదు, ఇంటిలో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ మీదనే ఆధారపడతారు, వీళ్ళ మరి దొరికిన ఆదాయంతో వారు బ్రతుకుతారని. అది కూడా నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయి చూసినప్పుడు. ఆ ఏరియా అంతా తిరిగినాము, కారులోనే తిరిగినాను. అయితే ఇంత చీకటి ప్రదేశం అన్నమాట. మనకు తెలుస్తుంది సాతాను అక్కడ తాండవమాడుతుందని, జీవితాలు నాశనం చేస్తుంది. ఈ చిన్న బిడ్డలు చిన్నతనంలోనే ఈ యొక్క చెడు వ్యసనాలకు గురై 30 సంవత్సరాలు కూడా దాటరంట, అంతలోగానే వారికి మరణం అయిపోతారు. అంటే బికాస్ ఆఫ్ ద సుఖ వ్యాధులు వారికి సోకి వారు బ్రతకలేరు అన్నమాట. కొందరు గర్భిణీలు అయిపోతారు, వాళ్ళ సంఖ్యలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువు లేదు, సంస్కృతి లేదు, పైగా వారిని వాడుకునే వారు కొడతారు, త్రాగొస్తారు, వారి బ్రతుకులా నాశనం అయిపోతుంది అన్నమాట. ఏంటంటే సాయంకాలం కాగానే వాళ్ళు అందంగా తయారై ఆ చిన్న 13-14 ఏళ్ళ పాపలు కూడా కొంగు వేసుకొని ఎర్రగా లిప్స్టిక్ పూసుకొని పెయింట్ వేసుకొని అని నిలబడతారు అనమాట. ఇట్లా నాకు ఏమనిపించిందంటే ఆ ఏరియా మొత్తం అలాగే ఉంది. అయితే అలాంటి ప్రజల మధ్యలో సేవలు అందిస్తున్నారు ఈ దేవుని బిడ్డలు. ఒకసారి వారికి చప్పట్లు కొట్టండి. మనం ఏదో గొప్ప అనుకుంటాం కదా, ఒక ప్రసంగం చేయగానే చాలా సేవ చేసినాం అనుకుంటాం, అదంతా పబ్లిష్ కావాలనుకుంటాం, లోకమంతా తెలుసుకోవాలనుకుంటాం. మనం చేసేది ఏం కాదండి, మనం అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినాను, అస్సలైన స్వచ్ఛమైన దేవుని సేవ నేను చూసి వచ్చినాను. కాబట్టి మన సంఘం కూడా అలా తయారు కావాలని నా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను ఒకటి నిర్ణయించుకున్నాను, ఇంత అద్భుతమైన పరిచర్య అనాథులకు, వేశ్యా స్త్రీలకు, చంటి బిడ్డలకు, అక్కడ నుండి కొంతమంది వేశ్యా పిల్లలను తీసుకొచ్చి వారికి ఇంగ్లీష్ తరబిదిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంటే అలాంటి వారికి కూడా వారు వాక్యం బోధిస్తున్నారు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, వాళ్ళ అవసరతలు చూస్తున్నారంటే అసలు ఐ వాజ్ రియల్లీ షేకిన్. అయితే నేను వారిని అడిగినాను, మరి మా సంఘం నుండి ఒక టీంను పంపిస్తాం మేము, అయితే తప్పకుండా మాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బ్రాంచెస్ ఇక్కడ స్థాపించాలని, మీ ద్వారా జరగాలి సేవ అని మేము ఆశిస్తున్నాం అన్నారు. ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అయితే నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఒక 10 మంది యవనస్తులు మన దగ్గర చాలామంది ఉన్నారు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక 2-3 రోజులైనా యూ విల్ క్యాచ్ ద విజన్. అంటే మీరు అలాంటి పనులు చూసినప్పుడు తప్పకుండా మీకు అలాంటి దర్శనం కలుగుతుంది. అంటే ఎంత గొప్పది యేసు శక్తి అని నేనైతే అనుభవించినాను. క్రీస్తు శక్తి ఎంత గొప్పది, సిలువ శక్తి ఎంత గొప్పది, సువార్తనే దేవుని శక్తి. ఆ సువార్తకి ఎంత శక్తి ఉందా మనుషులను మరి మంచి మార్గంలో నడిపించడానికి. ఎంతోమంది మారుమనసు పొందిన పిల్లలు బైబిల్ స్కూల్లో మరి స్టూడెంట్స్ ఉన్నారు. సంతోషమేనా మీకు? అంటే మీరు మారుమనసు పొంది ప్రభువుని అంగీకరించి బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్గా ఉన్నారు, వాళ్ళని లీడర్స్గా తయారు చేస్తున్నారు. అంటే మరి దేవుని ప్రేమ ఎంత శక్తిగలది. ఆ ప్రేమను కేవలం ప్రకటించడం కాదు, క్రియారూపకంగా లవ్ ఇన్ యాక్షన్, దేవుని ప్రేమ మనం క్రియారూపకంగా ప్రజలకు అందిస్తే అది ఇంకా ఎంత గొప్పది. ప్రతి పరిచర్య కూడా ప్రేమతో కూడిన పరిచర్య కావాలని నేను ప్రార్థన చేసినాను. మనకి ఇంత ప్రేమ ఎక్కడి నుండి లభిస్తుంది అంటే నాకు దాని జవాబు రోమా 5:5లో దొరికింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రతి హృదయంలో ప్రేమను ఏం చేస్తాడంట, కుమ్మరిస్తాడని వాక్యంలో. ఈరోజు దేవుని సేవకులు నా మాటలు విన్నా, సేవకురాళ్ళు నా మాట విన్నా, మనము చేసే సేవ ఇలాంటి సేవల ముందు అది ఎన్నికకు రాదని నేను చెప్పగలను. మనం ఏవేవో కోరుకుంటున్నాం సేవలో, కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. వెలుగు, ఉప్పు, సాల్ట్ అండ్ లైట్. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద ఎర్త్. అంటే రెండుటిని నేను చూసినప్పుడు రెండు కూడా కరగంది ఏ పని కాదు. కొవ్వొత్తి కరిగి వెలిగిస్తుంది, చీకటిని తరిమేస్తుంది. మరి ఉప్పు కూడా కరిగి వంటకానికి ఏమిస్తుంది, రుచిస్తుంది కదా.
పెద్ద మొత్తం ఉప్పు కావాలని ఏం కోరవసరం లేదు. దేవునికి ఇచ్చిన చిన్న తలాంతైనా ప్రభు కొరకు వాడడం అది చాలా గొప్ప కార్యం. ఎంత పెద్ద వంటకానికి కూడా సరిపోయే ఉప్పు వేస్తాం. వంటకం చాలా ఉంది కాబట్టి బోలెడు ఉప్పు వేయం దానికి కదా. ఎ లిటిల్ సాక్రిఫైస్, ఎ లిటిల్ లవ్ విల్ మేక్ గ్రేట్ డిఫరెన్స్. చూడండి ఎంత రుచి. అందుకే కాబోలు యేసు ప్రభు ఉప్పుతో వెలుగుతో మరి విశ్వాసులను ఆయన ఉదాహరణంగా చెప్పినాడు, పోల్చి చెప్పినాడు. మరి తప్పకుండా మనము ఈ ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమను వెదజల్లుతూ ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దేవుని ప్రేమను చాటిస్తూ, అంటే ఒక పెద్ద క్రూసైడ్ కండక్ట్ చేసి గంట ప్రసంగం ఇచ్చి తర్వాత పత్తా ఉండరు, ఎక్కడ పోతారో. చాలామంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా అనాథులుగా మిగులుతుంది. ఫాలో అప్ లేదు కదా వాళ్ళకు. ఇప్పుడు ఒక పిల్లలను కానీ వీధి మీద వదిలేసినట్టే మళ్ళీ వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు దేవుని వాక్యంలో నిలుస్తున్నారా? వాళ్ళు ఎదుగుతున్నారా? వాళ్ళు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారుతున్నారా అని ఆ ఫాలో అప్ లేకుంటే ఏం ప్రయోజనం అట్టి సేవలకు అని నేను అనుకున్నాను. వీళ్ళు అలా కాదు. యేసు ప్రభులో నడిపించడం, వాళ్ళది A to Z చూడడం, వాళ్ళు ఎదుగుతున్నారా, వాళ్ళు పవిత్రమైన మార్గంలో ఉన్నారా అని ఎప్పుడు వాళ్ళ క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంటారు వాళ్ళంతా. మరి ఇలాంటి సేవలు జరుగుతున్నాయి. దేవునికి మహిమపరుద్దాం, మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే మనం ప్రార్థన చేయాలి. మనం వెళ్ళలేము, మనం చేయలేము అంటే ఒకటి చేయమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? వెళ్ళే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, సహాయం చేయండి. మనందరి తరఫున నేనైతే మంచి ఒక పెద్ద, మనకు ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఉంది కానీ నేను అవన్నీ మర్చిపోయినాను. నేనైతే ఒక మంచి పెద్ద మొత్తమే ఆ సేవ కొరకు మనకు అందరికీ రావాలి కదా ఆశీర్వాదాలు, మన సంఘం తరఫున ఇచ్చే వచ్చినాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అన్ని దీవెనలు మీ అందరికీ రావాలి. అయితే మీరు తప్పకుండా, నేను వారితో మాట్లాడినాను, ఒక 4 క్లాసులు తీసుకున్నాను, లీడర్స్తో మాట్లాడినాను, పిల్లలతో మాట్లాడినాను, యవనస్తులతో బైబిల్ క్లాసులు కూడా వాక్యం ఇచ్చాను, ఆ స్త్రీలతో కూడా మాట్లాడినాను. అయితే నేను చెప్పినాను, ఇది చాలా గొప్ప పరిచర్య మీరు చేస్తున్నారు కాబట్టి గొప్ప శక్తి కావాలి. చీకట్లో ఉన్న వారికి మీరు విడుదల ప్రభు నామంలో ఇస్తుంటే మీకు అధిక శక్తి కావాలి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను. గొయ్యిలో పడిన వాడిని పైకి ఎత్తాలంటే ఆ ఒడ్డు మీద ఉన్న వానికి ఏం కావాలి? శక్తి కావాలి కదా, డబుల్ ద స్ట్రెంగ్త్ కావాలి. లేకుంటే వాడే శక్తిమంతుడైతే వీడు అడ్డుపడిపోతాడు. కాబట్టి దిస్ ఎ గ్రేట్ టాస్క్ టు వర్క్ అమంగ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద డార్క్. చీకట్లో అలమటిస్తున్న ఈ ప్రజల కొరకు పనిచేయాలంటే మీరు తప్పకుండా వారంకి ఒకసారి ఉపవాసం ఉండండి. నేర్పించినాను, ఉపవాసం ఉండాలా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయండి. మరి అలాగూ మీరు శక్తి పొందుకొని ఈ కార్యాలు చేయాలని వారికి వాక్యం నుండి కూడా బోధించి మరి వారితో నేను సమయం గడిపినాను. అంటే స్వచ్ఛమైన సేవ ఎంత ధన్యకరం కదా. ట్రూలీ యు ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్. హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్, హౌ వర్తీ ఇట్ ఈస్. సేవ చేస్తున్న వారికి నేను ఒకటి దైవ సేవకురాలుగా చెప్పాలి, ఎవరు మెప్పు కోరొద్దు. ఎందుకంటే నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. ప్రభు మెచ్చుకున్న వాడే ధన్యుడని వాక్యంలో ఉన్నది. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడని 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. మనుషుల మెప్పు కాదు, మనం ఎప్పుడు ప్రభు దృష్టిలో మనం చేసే సేవలు అంగీకారంగా ఉన్నాయా, ప్రజలకు ప్రయోజనకరంగా ఉందా, మనం ఈ సేవ ద్వారా దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తున్నామా లేదా, లేక ఏదైనా స్వార్థమైన కోరికలతో చేస్తే శాపగ్రస్తులమే నిజంగా. ఎందుకంటే లోకాన్ని చీకటి కమ్ముతుంది, కోట్లాను కోట్ల ప్రజలు నశించిపోతున్నారు, ఎంతో వితర్కాలు ఎదుర్కొంటున్నారు సేవకులు. అయినా ఏదో ఒక స్వార్థపూరితమైన సేవ, నన్ను ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజల గుర్తింపులో రావాలి, 4 శబాష్ అనాలి, నేను ఇంత డబ్బు గడించాలి, నేనేదో గొప్పతనం కోరుకోవాలంటే యు విల్ బికమ్ కర్స్డ్. ఎందుకంటే ద వరల్డ్ నీడ్స్ యూ. వరల్డ్ నీడ్స్ ఏ హోలీ మినిస్ట్రీ. పరిశుద్ధమైన పరిచర్య లోకం కోరుతుంది. కాబట్టి మన ఇంటెన్షన్స్ కానీ మన కోరికలు కానీ
దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడు! వెళ్ళండి, మీరు సర్వ సృష్టికి సువార్త అందించండి, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళి అంటాడు, నేను మీకు సదాకాలము తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఐ విల్ బి విత్ యూ అంటే మనల్ని ఒంటరిగా వదలని దేవుడు. మనకు ఆలోచనలు ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, ముఖ్యంగా ప్రేమను ఇస్తాడు. గుండె నిండుగా ప్రేమ లేకుంటే ఇలాంటి పనులు చేయలేము మనం. అందుకే దేవుని సేవ చేయడానికి నీకు వస్తు వాహనాలు కావాలి, బిల్డింగ్లు కావాలి, ప్లేస్ కావాలి అని కోరేక ముందు దేవా నన్ను ఆత్మతో అభిషేకించమని ప్రార్థన అయితే చేస్తాము. ఆత్మాభిషేకం కంటే ప్రేమాభిషేకం కావాలని కోరాలి. దేవునికి స్తోత్రం. అవును, మరి ఆత్మతో నింపబడితేనే దాని గొప్ప రుజువు ఏంటంటే యూ విల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. కనుక ఇలాంటి అనుభవము దేవుడు నాకు ఇచ్చినందుకు, క్రీస్తు ప్రేమను ఏ విధంగా పంచుతున్నారో చూసి నేను దేవునికి మహిమపరుస్తున్నాను. అలాగే తప్పకుండా కొంతమందిని టీమ్గా అక్కడ వెళ్ళి చూడాలని కూడా నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 నేను చదువుతాను. మాథ్యూ 7:21-23. స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. అంటే దీని అర్థం మీరు ధ్యానించండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. వీళ్ళు కూడా సేవకులే, వీళ్ళు కూడా ప్రభువా ప్రభువా అని దీర్ఘమైన ప్రార్థనలు చేసేవారే, బల్లగుద్ది ప్రసంగాలు చేసేవారే, దయ్యాలను వెళ్ళగొట్టేవారే, రోగులను స్వస్థపరిచేవారే, మరి అనేకమైన అద్భుతములను చేసేవారే. కానీ వారి సేవను దేవుడు అంగీకరించలేదు. ఇది యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఇది అటివారి సేవను దేవుడు తృణీకరించినారని. ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళరా నా యుద్ధ నుండి పొండని గద్దించినాడు. అంటే మరి మీరేమంటారు? సేవ కాదా ఇది? మరి ఇన్ని సంవత్సరాల నుండి సేవ చేసినారే, యేసు నామాన్ని వాడుకున్నారు, దయ్యాలను లోటినారు, రోగాలను బాగు చేసినారు, ఆయన పేరట ప్రవచనాలు పలికినారు, మరి అద్భుతాలు సూచక్రియలు చేసినారు. మరి ఎందుకు దేవుడు వారిని నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి అని ఎందుకు అన్నాడు? నేను చాలా ఆలోచించినాను. వీళ్ళు సేవలు చేసినారు కానీ వీళ్ళు దేవుని నామం ఘనపరచబడాలని చేయలేదు. వీరు స్వార్థపూర్వకంగా సేవ చేసినారు. వారు యేసు నామాన్ని వ్యర్థంగా వాడినారు. వారు తమ స్వలాభం కొరకు సేవ చేసినారు. ఏదో ప్రతీక్షించి చేసినారు, ఏదో కోరుతూ చేసినారు. నాట్ విత్ ద బర్డన్ ఫర్ ద లాస్ట్ సోల్స్. నశించే ఆత్మల గురించి ఉన్న శ్రద్ధ లేకుండా చేసినారు. అంటే పేరు కొరకు కీర్తి కొరకు చేసినారు. కాబట్టి ప్రేమ లేకుంటే నేను వ్యర్థుడను. 1 కొరింథీ 13వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. నువ్వు ఎన్ని చేసినా ప్రేమ లేకుండా చేస్తే అది దేవుడు లెక్కలోకి తీసుకోడు. అందుకే దేవుని సేవ చేసేవారు మనుషుల నిమిత్తం కాకుండా దేవునికి సేవలు అందిస్తున్నట్టు వారు సేవ చేయాలని పౌలు భక్తుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, అదొకసారి చదివి మీకు వినిపిస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలెషియన్స్ 3rd chapter 23-24 నేను చదువుతున్నాను. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడు. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అంటే ప్రభు అయిన క్రీస్తునకు మీరు దాసులై ఉన్నట్టు మీరు చేయాలంట. అంటే దేవుని సేవ ఎంత యథార్థంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రేమతో చేయాల్సింది కదా. ఇది జాయ్ చిరునమ్మకు చేస్తున్నావా, లేకుంటే ఇంకా దేనికైనా చేస్తున్నావా? దేని కొరకు సేవ చేస్తున్నావు? నువ్వు ఏ పని చేసినా సేవలో అది దేవునికి చేస్తున్నట్టు చేయాలంట. హల్లెలూయా చెప్దామా ఒకసారి? నువ్వు మనుషుల కొరకు చేయడం లేదు, నువ్వు మనుషుల దాసునివి కావు. యు ఆర్ నాట్ ఎ స్లేవ్ అంటూ పీపుల్,
యువర్ గాడ్ సర్వెంట్. అందుకే ప్రభుదాసుడు, ప్రభుదాసురాలు. ఇక అంతకంటే మించిన బిరుదు లేదు కదా. ఇవన్నీ ముందు వెనక డిగ్రీలు పేర్లు తగిలించుకున్నా ప్రభుదాసుడు, ప్రభుదాసురాలు మించిన ఘనత దేనికి వస్తుంది? నాకు బక్సింగ్ బ్రదర్ అంటే చాలా అభిమానం. చనిపోయేంత వరకు ఆయనకి ఏ డిగ్రీలు లేకుండింది, ఏ బిరుదులు లేకుండేది. కేవలము ప్రభుదాసుడు బ్రదర్ బక్సింగ్. ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప కార్యం అది. ప్రభుదాసుడు అంతే. ప్రభుదాసురాలు మించిన బిరుదేముంది? అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు ఏమి చేసినాను ప్రభు వలన మీకు కలుగుతుంది ప్రతిఫలం. మనుషులు ఎంత మీకు ఇస్తారు, వాళ్ళ గుప్పిలు ఎంత, వాళ్ళ సహాయం ఎంత, వాళ్ళు పొగడితే కూడా అది ఏం ప్రయోజనం, వాళ్ళు మెచ్చుకుంటే ఏం ప్రయోజనం? అందుకే మనుషుల మెప్పు కాదు, ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడని ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పని దేవుని కొరకు చేస్తున్నావో గాడ్ విల్ హ్యావ్ ఎ రికార్డ్. అందుకే ప్రకటన 2:19 నీ క్రియలను నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును. చూడండి, దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు సేవ చేసినప్పుడు ఎవ్వరు అక్కడ ఉండరు నిన్ను చూసి శబాష్ పలకడానికి. కానీ నీ జీతం ఆయన యుద్ధ ఉన్నది. ఆయన ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సేవ చేయాలి. విత్ యువర్ హోల్ హార్ట్ డెఫినెట్లీ యూ షుడ్ సర్వ్ ద లార్డ్. అది స్వచ్ఛమైన సేవ. ఇక్కడ వీళ్ళు ప్రభువా ప్రభువా అన్నారు, చాలా దీర్ఘ ప్రార్థనలు చేసినారు, మనుషులకు కనబడవలనని వారు నీతి క్రియలు చేస్తున్నారు, యేసు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. కానీ వారు పరిగణలోకి తీసుకొని పడలేదు. మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగాను, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటున్నారు. ఏం ప్రయోజనం? ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా దేవుడు లెక్కలోకి తీసుకోకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు కదా. అందుకే మీరేమి చేసినాను మీరు ప్రతిది కూడా ప్రేమపూర్వకంగా చేయాలని వాక్యంలో ఉన్నది. ఎందుకంటే దేవునికి అది ఇష్టం. దేవుని దృష్టికి చాలా మిగుల విలువ గలది. 1 కొరింథీ 13కు రండి. అంటే నేను మీకు ఈరోజు వాక్యం నుండి ఏది ఫేక్, ఏది రియల్, ఏది వైరల్, ఏది రియల్ నేర్పిస్తున్నాను అన్నమాట. చాలా వైరల్కు చాలా మీరు ఫిదా అయిపోతారు కదా, ఓ అది ఇది అంటారు. అది కాదు, నేను చూసి వచ్చినాను దేవుని కార్యాలు, అందుకే వివరించాలని అనుకున్నాను ఈరోజు. 1 కొరింథీ 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోంగెడు కంచు గణగణలాడు తాళంనయ్యుందు. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పూర్ణమైన విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఒకసారి నా తండ్రి గారిని యవనస్తురాలుగా ఉన్నప్పుడు అడిగిన, మాథ్యూ పాస్టర్, నాన్న ప్రేమ లేకుంటే బీదల పోషణకు ఆస్తి ఎలాగిస్తాడు? ప్రేమ లేకుంటే కాల్చబడ్డకు తన శరీరం ఎలాగిచ్చినాడు? మరి వాక్యంలో ఇలాగుంది కదా, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాడు అని ఉంది. ప్రేమ లేకుంటే ఎట్లా ఇచ్చినాడు? ప్రేమ లేకుంటే ఎలాగూ శ్రమపడ్డాడు అంటే ఒక్క మాటలో మా నాన్నగారు జవాబు ఇచ్చేసినాడు. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినాడు, కాల్చబట్టకు శరీరం అప్పగించినాడు. ప్రేమ లేని వాడనైతే వాడు వ్యర్థుడని ఉంది కదా, వానికి ప్రయోజనం ఏమీ లేదని. అంటే మా నాన్నగారు ఏమన్నారంటే, వాడు ప్రజల మీద ప్రేమ ఉన్నందుకు ఇవ్వలేదు, వాడు పేరు కొరకు ఇచ్చినాడు అన్న. నాకు అర్థమైపోయింది అప్పుడే. అంటే వానిలో స్వార్థం ఉన్నది, స్వచ్ఛమైన మనసు కాదు, మనస్ఫూర్తిగా వాడు చేయడం లేదు, వాడు ఏదో కోరుతున్నాడు. ఆ కోరిక ఉండకూడదు. ఈరోజు నేను దేవుని అదే ప్రార్థిస్తున్నాను, దేవా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉన్న సేవకులు, సేవకురాళ్ళు, వివిధ విభాగాల్లో పనిచేసేవారు, ప్రజలు, దేవుని వాక్యం వినడానికి వచ్చే ప్రజలు కూడా ఆ స్వచ్ఛమైన మనసు దయచేయమని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినాను. దేవునికి స్తోత్రం. యు వాంట్ దట్ క్లియర్ హార్ట్, ట్రాన్స్పరెన్సీ, ఆ పరిశుద్ధమైన మరి సేవలు అందించాలి ప్రజలకు.
చూడండి, ఒక గ్లాస్ మంచిగా కడిగి, అద్దం గ్లాస్ కడిగి చక్కగా కడిగి తేట నీళ్ళు ఇస్తే ఎంత తృప్తి పొందుతారో జనాలు. అదే ఆ గ్లాసు జిడ్డు జిడ్డుగా ఉంది, ఆ నీళ్ళు మురికి మురికిగా ఉంటే ఎవరు త్రాగి సంతృప్తి చెందలేరు కదా. అలాగే దేవుని సేవ కూడా అలాంటి మనసుతో చేయాలి. అలాంటి మనసుతో చేసిన సేవలకు తిరుగుండదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీవు కొద్దిగా ఉన్న తుదాకు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నాను. యవనస్తులు మీ దగ్గర ఎవరైనా కూర్చొని సెల్ చూసి దేవుని వాక్యం వినకుంటే మీరు వారి మేలు కోరి వారి ఫోటో తీసుకొని నాకు పంపండి. మీకు పేరు తెలియదు కదా, జస్ట్ టేక్ ఏ క్లిక్ అండ్ సెండ్ ఇట్ టు మీ డైరెక్ట్లీ. లేకుంటే పాస్టర్స్ కన్నా పంపండి, వారు నాకు అందిస్తారు. ఎందుకంటే ఇది దేవుని పరిశుద్ధమైన సన్నిధి. గడగడ వణుకుతూ దేవుని సేవించాలి. పవిత్రమైన దేవుని వాక్యము తన దాసుల నోటి నుండి అందించినప్పుడు దాన్ని తప్పకుండా స్వీకరించాలి మంచి మనసుతో. మాటలు, ముచ్చట్లు, మరి కమెంట్స్ లేక సెల్లో మెసేజ్లు ఇవ్వడం ఇవి చాలా శాపగ్రస్తం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తనను ఏం చేయాలి? చక్కగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. ఫోన్లు అటెండ్ చేయకూడదు. ఇక్కడ నేను ఒక క్లిప్పింగ్ చూసినాను, చాలా స్ట్రిక్ట్గా జరిగే ఆరాధన. వాళ్ళు గేట్లో ఎంటర్ అవుతున్నప్పుడే ఫోన్లు అక్కడ ఇచ్చేయాలి. డిపాజిట్ ఆ నియమం ఒకవేళ ఇక్కడ కూడా అమల్లోకి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ అక్కడ డిపాజిట్ చేసి మీరు వచ్చి దేవుని వాక్యం వినాలి. విన్నాక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని వెళ్ళాలి. బాగుందా ఈ ప్లాన్? ఎట్లుంది ప్లాన్? ఎందుకంటే యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? కేవలం దేవుని వాక్యం అని ఉంది వాక్యంలో. ఇప్పుడు యవనస్తులకు మాత్రం, వృద్ధులకు కూడా ఉంది. వృద్ధులు కూడా మరి పోయే కాలం వచ్చింది, ఇప్పుడైనా సరిగ్గా ఉందాం, దేవుని కార్యాలు చేద్దాం, దేవుని మాటలు విందామని లేదు. అలాంటి వారితో మీరు స్ట్రిక్ట్గానే వ్యవహరించండి. బీ స్ట్రిక్ట్ విత్ దెమ్. చెప్పండి బుద్ధి మాట, ఇది వద్దు, దేవుని వాక్యం వినండి అని. అయితే మనము ప్రేమను ఆయుధంగా ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. నీవు ప్రేమ లేకుండా చేసినావు, ప్రేమ లేకుండా కానుకలు ఇచ్చినావు, ఇవ్వాలని విసుగుతో ఇచ్చినావు అంటే కూడా ప్రతిఫలం ఉండదు. అందుకే యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు పేద విధవరాలు 2 కాసులు వేసిన కార్యం చెప్పినాడు కదా. ధనవంతుడు వచ్చి ఎన్ని మూటలు వేసినాడు ఆయన గురించి చెప్పలేదు. ఆమెకు ఉన్న దాంట్లో సర్వస్వం ఇచ్చేసింది. ఆమె 2 కాసులే ఉంది. ఆమె షీ లవ్డ్ గాడ్ సో మచ్ దట్ షీ గేవ్ అప్ వాట్ షీ హ్యాడ్ వితౌట్ రిమైనింగ్ ఎనీథింగ్. ఏది లేదు ఆమెకి, మిగిలి లేదు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమతో దేవునితో బంధం కలిగి ఉండాలి. దేవుడు అట్టి వారిని తప్పకుండా వాడుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీ ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి అని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ప్రేమ అంటే ప్రజలకు సేవ చేయడం కానీ, దేవుని ప్రేమను ప్రకటించడం కానీ, ఏదైనా కానీ అది దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానంతో కూడి ఉండాలి. మూర్ఖ పనులు చేయకూడదు, వారి వలయంలో పడకూడదు, దుష్టునికి చిక్కకూడదు, తెలివితో ఉండాలంటున్నాడు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మరి దేవుని ప్రేమ నీలో మండాలి. ప్రేమ అనేది నేను ధ్యానిస్తున్నప్పుడు ఇట్స్ మంట. అది మంట అంటే నీలో ప్రేమ మండుతూ ఉన్నది. దేవుని ప్రేమ అంటే అది ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఇట్ స్ప్రెడ్ బికాస్ ఫైర్ ఆల్వేస్ స్ప్రెడ్స్. నీలో ఆ ప్రేమ మండాలని నువ్వు ప్రార్థన చేసి దేవుని ప్రేమతో నింపబడి అప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యము దేవుని చిత్త ప్రకారం అయిపోతుంది.
నీళ్ళు స్వార్థం లేదు, నువ్వెవరిది ఏది కోరడం లేదు, పేరు ప్రతిష్టలు కోరడం లేదు, డబ్బు కోరడం లేదు, స్థానమానాలు కోరడం లేదు, ఎవరో నిన్ను ప్రశంసించాలని కోరడం లేదు. అప్పుడు నీ ప్రేమ అది దేవుని ప్రేమ కదా. ఏది కోరకుండా దైవ కార్యం చేస్తే నాకు అనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి రెండు ఆజ్ఞలు ఉన్నాయి కదా. నీ దేవుడైన యెహోవాను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించాలి, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో నువ్వు ప్రేమించాలని ఉంది. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అయితే ఇలాంటి ప్రేమలో దేవుడు ఉంటాడు తప్పకుండా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు కదా, లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, ఎంత మంచి ఉపమానం, మంచి సమరయుని గురించి చెప్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 27 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఇక్కడ ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. మరి 25వ వచనం చూడండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగాను. అంటే ప్రభువును కావలసుకొని అడుగుతున్నాడు అనమాట, శోధిస్తున్నాడు అనమాట. వచ్చి వాట్ షుడ్ ఐ డూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అందుకు ఆయన అడుగుతాడు, ధర్మశాస్త్రంలో ఏమున్నది అంటే వెంటనే చెప్తాడు, ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, మరి దేవుని ప్రేమిస్తున్నాను, పొరుగువాన్ని కూడా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చినావు, అలాగ చేయము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. అయితే మరొక ప్రశ్న అడుగుతాడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రంలో ఆరితేరిన వ్యక్తి, అతడే బోధకుడు, ధర్మశాస్త్రమును ఉపదేశించేవాడు. అవును, కానీ నా పొరుగువాడేవాడు అని యేసుని అడిగాను. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమంటే ఎవరు పొరుగువాళ్ళు, ఎవడు నా పొరుగువాడు అని అడుగుతున్నాడు. అందుకు యేసు ఇట్లా అప్పుడు యేసుప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు, దొంగల చేతిలో చిక్కినాడు, వారు అతని బట్టలు దోచుకున్నారు, అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయినారు. చూడండి, యెరూషలేము అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది, యెరికో అన్నప్పుడు అది దిగువ భాగంలో ఉన్నది. మనుషులు యెరూషలేము నుండి యెరికో ప్రయాణం చేయాలంటే ఆ రూట్ సూటైన మార్గం కాదంట, వంపులు వంపులు వంకర త్రోవనట. అంటే ఒక్క కార్నర్లో ఏమవుతుందో మీదున్న వారికి కనబడదు. అలాగూ చాలా డేంజరస్ ట్రావెల్, అది అపాయంతో కూడిన ప్రయాణం. కొన్నిసార్లు ప్రయాణం చేసేవారిని కొట్టి చంపేస్తారు, వాళ్ళది ఉన్నదంతా దోచుకుంటారు. మరికొన్నిసార్లు ఏదో చచ్చిపోయినట్టు ఈ బందిపోడు దొంగలు నటిస్తారంట, అయ్యో పాపం అని దగ్గర వెళ్ళగానే వాళ్ళని దోచుకొని వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. అంటే ఏది నమ్మశక్యం కాదు అక్కడ, అంత భయంకరమైన మార్గం అది. అయితే ఆ మార్గంలో ఒకడు ప్రయాణం చేస్తున్నాడు, యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు, దొంగల చేత దోచుకోబడ్డాడు, బట్టలు కూడా దోచుకున్నారు, బాగా కొట్టినారు, కొర ప్రాణంతో మరి ఆయనను విడిచి వెళ్ళిపోయినారు. ఆ త్రోవలో 3 వ్యక్తులు వస్తున్నట్టు యేసు ప్రభు వివరిస్తున్నాడు. ఒక యాజకుడు వచ్చినాడు. యాజకుడు ఎవరు? యాజకుడు అంటే యాజక ధర్మము నిర్వహించేవాడు, ఆలయంలో ప్రజలకు మరి దేవుని కార్యాలు చేసి సేవలు అందించేవాడు యాజకుడు. ఈ యాజకుడు వచ్చినాడు, ఆ త్రోవను వెళ్తున్నాడు, ఆ గాయపడిన వాడిని చూస్తున్నాడు. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాను. అంటే చూస్తే శవంలాగా పడి ఉన్నాడు, తీవ్రమైన గాయాలు, రక్తమంతా స్రవించిపోతుంది, బట్టలు కూడా దోచుకున్నారు, నగ్నంగా పడి ఉన్నాడు, వాని మీద ఏమీ లేదు, సొమ్ము లేదు, వానుకున్నదంతా దోచుకోబడ్డాడు, ప్రాణం కూడా పోయింది అనుకున్నాడు యాజకుడు. యాజక ధర్మంలో శవాన్ని ముట్టుకోకూడదని ఒక నియమం ఉంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చూడనట్టు వెళ్ళిపోయినాడు. మరి దేవుని కార్యాలు అన్నీ తెలిసిన వాడు, దేవుని ప్రేమ లేకుంటే వాని వల్ల ఏం ప్రయోజనం? అలాగే మరొకడు వచ్చినాడు, లేవీయుడు వచ్చినాడట. లేవీయులు అంటే మీకు తెలుసు, 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవియ గోత్రం,
వాళ్ళు దే ఆర్ కాల్డ్ టెంపుల్ ప్రీస్ట్, ఆలయ ధర్మం చేసేవారు, దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించేవారు. వారు తమ కొరకు ఏమి కూడా సంపాదించవద్దు, దశమ భాగాలకు వారు అర్హులు, దేవుడే వారికి స్వాస్థ్యం, దేవుడే వారికి పాలని. స్పెషలైజ్డ్ పీపుల్, ప్రత్యేకింపబడిన గోత్రం అది. అది లేవీయుడు వచ్చినాడు, ఆ చోటికి వచ్చి చూసి చూడనట్టు ప్రక్కగా వెళ్ళిపోయినాడు. యాజకుడు వచ్చినాడు, ఏ సహాయం చేయలేదు, చూసినాడు వెళ్ళిపోయినాడు. లేవీయుడు వచ్చినాడు, చూసినాడు చూడనట్టు వెళ్ళిపోయినాడు. కానీ ఒక సమరయుడు వచ్చినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమరయుడు, నాకు ఇది చదివినప్పుడు అనుకున్నారు యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ, అంటే ఎవరిని కూడా ఈ లోకంలో తక్కువ అంచనా వేయకూడదని నేను గ్రహించినాను. యాజకుని చూసినాడు, చాలా గొప్పగా నిలువుటంగి ధరించుకొని వచ్చినాడు, చాలా ఆత్మీయ వైభవంతో వచ్చినాడు, వాడు ఏమీ చేయలేదు. లేవీయుడు వచ్చినాడు, వారి వంశమే దేవుని సేవకులు, వాడేమీ చేయలేదు. కానీ ఒక సమరయుడు వచ్చినాడు, ఆ సమరయుడు అన్యుడు, వాడు దేవుని గురించిన అనుభవము లేదు, జ్ఞానం లేదు వానికి మంచి చేయాలన్నా చెడు చేయాలని ఏమీ తెలియదు వానికి 10 ఆజ్ఞలు ఏమి తెలియదు వానికి. వీళ్ళిద్దరు కూడా 10 ఆజ్ఞలు కంఠపాఠం వచ్చేవాళ్ళు. కానీ దేవుడు ప్రతి హృదయంలో కూడా ఒక మనస్సాక్ష్యాన్ని పెట్టినాడు కదా. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దామా. దర్ ఇస్ అ కాన్షియన్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్, వెదర్ హీ ఈస్ గాడ్స్ చైల్డ్ ఆర్ బిలాంగ్స్ టు ద వరల్డ్. నరుని హృదయంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంది వాక్యం. అయితే ఈ సమరయుడు, వీరికి ఆజ్ఞలేమీ రావు, దేవునితో అనుభవం ఏం లేదు, అన్యుడు, అయినా వీని హృదయము దేవుని ప్రేమతో నింపబడింది. ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఎక్కడైతే శవంలాగా పడి ఉన్నాడో ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినాడు. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళమాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాం. హల్లెలూయా. చూడండి, మనం గుడికి వస్తాం, ఎంతోమంది కన్నీళ్లు గారుస్తూ ఉంటారు, ఎంతోమంది నలిగిపోయి ఉంటారు, కృంగిపోయి వంగిపోయి ఉంటారు, బాధల్లో ఉంటారు. ఒక ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పారు చాలామంది. అదేంటండి ప్రభు ప్రేమ అంటారా దాన్ని? సంఘం అంటే క్రీస్తు శరీరం కాదా? మీరందరూ ఆ శరీరంలో అవయవులు గారా? వాళ్ళకు బాధ వస్తే మాకేంటంట అని వెళ్ళిపోతారు. చాలామంది ధనవంతులు వస్తారు, పేదలను చూస్తే వారికి ఏ శ్రద్ధ ఉండదు, వారితో మాట్లాడడమే తక్కువ అనుకుంటారు. అంటే కనీసం ఒక గొప్పవాడు పేద విశ్వాసిని చూసినప్పుడు ఒక ప్రైజ్ ద లార్డ్ కానీ ఒక హ్యాండ్ షేక్ కానీ ఇవ్వడానికి కూడా జంకుతారు, ఎందుకంటే వారి స్టేటస్కి అది సరిపోదని. అదేనా ప్రభు ప్రేమ? నేను ఎప్పుడు దేవుని ప్రేమను అడుగుతాను. నాకు దేవుని భయం ఉన్నది. మీరందరూ వెళ్ళిపోతారు, నేను ఇక్కడ 2 గంటలన్నా కూర్చుంటాను. ప్రసంగం నిలబడి 1 గంట చేసిన తర్వాత దాదాపు 2 గంటలు పేదవారండి, వాళ్ళ దగ్గర ఒక డబ్బు కూడా ఉండదు. డబ్బు ఆశించి కూడా కాదు, నాకు అట్టి ప్రేమ దేవుడు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ చెప్తున్నాను ఈ మాట. వాళ్ళ దగ్గర ఏముండదు, కొన్నిసార్లు నేనే ఇస్తాను వారికి, నేనే నా బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే బియ్యం లేదు, మందుకు డబ్బు లేదు, ఇలాంటివి వింటూ ఉంటాను నేను. కానీ అలాంటి వారు ప్రార్థన కోరినప్పుడు చాలామంది సేవకులు ప్రసంగం చేస్తారు, వెంటనే నిష్క్రమిస్తారు. అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు నేను, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. స్వచ్ఛమైన ప్రేమనేనా అది? మనం ఇప్పుడు కాపర్లకు తరబీదు ఇస్తున్నాము, దాదాపు 70-80 మంది నమోదైనారు. వాళ్ళు కూడా వినాలి ఈ మాటలు. కాపరి కావడానికి ఎంత ఆశిస్తున్నావు? మరి కాపరి స్వభావమేనా అది? ఒక గొర్రె వంగిపోయింది, రోగంతో పడింది, దాన్ని ఏమాత్రం నువ్వు గాయం కట్టకుండా పరామర్శించకుండా ఒక మంచి మాట చెప్తే, దేవుడు ఉన్నాడు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానంటే కూడా అంతకంటే మించిన సందేశం ఏముంది? భయపడకంటే ఎంత గొప్ప సందేశం అండి. తప్పకుండా సంఘ పెద్దలైనా, కాపరులైనా, సేవకులైనా మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభు ప్రేమను ప్రకటించాలి, నిస్వార్థంగా ఉండాలి.
నిస్వార్థంగా ఉండాలి, వెళ్ళాలి, పరామర్శించాలి. యు మీట్ ద క్రౌడ్, తెలుసుకోండి వారెవరో అని. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ బాధ ఏంటి, ఒక్క మంచి మాట. దట్ ఈస్ ట్రూ లవ్. నేను ఈరోజు అదే చెప్తున్నాను, స్వచ్ఛమైన ప్రేమ సంఘములో ఉండాలి. సంఘంలో ప్రేమ ఉంటేనే ఆ సంఘము ఫలభరితం అవుతుంది. ఆ సంఘంలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే దేవుడు దాన్ని పరిగణలో తీసుకుంటాడు. కాబట్టి ఈ చూడండి, లేవీయుడు వెళ్ళిపోయినాడు, యాజకుడు వెళ్ళిపోయినాడు, దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్నాడు శవంలాగా, ఈ గాయపడినవాడు, బందిపోటు దొంగల చేత కొట్టబడి వస్త్రహీనుడై, నీరు లేదు, ఆహారం లేదు. నేను అనుకుంటాను మండు టెండనేమో పడి ఉన్నాడు అండి సాయ స్థితిలో. కానీ సమరయునికి దేవుని గురించిన జ్ఞానం లేదు, ధర్మశాస్త్రం ఏంటో ఆయనకు తెలియదు, 10 ఆజ్ఞలు ఏంటో ఆయనకు తెలియదు, అన్యుడు. కానీ అన్యుని హృదయంలో దేవుని ప్రేమ మండిందనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళినాడు, వాని దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు అక్కడ ఎవరున్నారండి ఇతడు చేసే మంచి కార్యాలు చూడడానికి, ఫోటోలు క్లిక్ చేయడానికి కానీ, పేపర్లో వేయడానికి కానీ, యూట్యూబ్లో రావడానికి చేసినాడు ఆ పని? మీరేం చేయని చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, చిన్న మంచి పని చేస్తే కొక్కరికో అని కోడి కూసినట్టు ఊరంతా లోకమంతా కూస్తారు. చిన్నతనంలో మా అమ్మ కోళ్ళను పెంచేది, అంటే మాకు మంచి తాజా గుడ్లు తినిపించడానికి ఆమె కష్టపడి కోళ్ళను పెంచేది. ఒక కోడి చరిత్ర నాకు బాగా తెలుసు. ఉన్నది చిన్న కోడి, మొట్టమొదట గుడ్డు వేస్తుందండి. గుడ్డు వేసిందో లేదో ఆ ఇరుగు పొరుగు అని అందరు చెవులు మూసుకునేటట్టు ఎంత శబ్దం అంటే ఎంత శబ్దం. మా తల్లి ఆ గుడ్డు తెచ్చి నాకు చూపెట్టింది, చూడు గుడ్డు ఇంతే ఉంది కానీ ఇది వేసే శబ్దం చూడు అంటారు కదా. పిట్ట కొంచెం, కూత ఘనం, చేసే కార్యాలు ఏమీ లేవు. నేను ఇప్పుడు ఉత్తర భారత్ గురించి చెప్పినాను, వారు చేసే సేవలు ఎక్కడా వినబడడం లేదు. పోయి చూడాలి, వచ్చి చూడుడి. కానీ ఈ దినాల్లో ఎంత ప్రకటనలు, ఎంత ప్రకంపనలు, ఎంత మరి అడ్వర్టైజ్మెంట్స్. ఏ గుడ్ ప్రొడక్ట్స్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్. దేవుని స్తోత్రం. ఒక మంచి సరుకుకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదండి. ఓ డాక్టర్ దగ్గర నేను పోయినాను, నాకు కాలు కొద్దిగా నొప్పి ఉంటే కొన్ని సంవత్సరాల ముందు. పెద్ద క్యూ ఉంది ఆయన దగ్గర, బోర్డు లేదు. బోర్డు లేదేంటి డాక్టర్కి, ఇంత పెద్ద డాక్టర్ బోర్డు లేదేంటంటే నేను అడిగినాను, ఏంటంటే మీరు ఎంత పెద్ద ఫేమస్, మీకు బోర్డు ఎందుకు లేదంటే, నాకు బోర్డు అవసరం లేదమ్మా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒక్క రోగి బాగైనాడంటే వాడు 10 మంది రోగులను తీసుకొస్తాడు. నాకు ఇదే చాలా కష్టతరంగా ఉంది, బోర్డు పెట్టుకుంటే నేను ఇది మేనేజ్ చేయలేను అన్నాడు. నాకు అప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది, ఇక్కడ తాజా పెరుగు అమ్మబడునని ఒకడు బోర్డు పెట్టుకున్నాడట. బోర్డు చాలా మంచి అక్షరాలతో రాసి ఇక్కడ తాజా పెరుగు అమ్మబడునాడు. నిజంగానే వీరు గిన్నెలు పట్టుకొని ఒక్కొక్కరు పోయినారండి, పెరుగు కావాలి. వాడన్నాడంట, ఇక్కడ పెరుగు దొరకదు, మేము బోర్డులు తయారు చేస్తామన్నాడంట. బోర్డులు తయారు చేసే పని అన్నమాట. అట్లా ఉంటాయి కొన్ని సేవలు, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ పర్పస్. చూడండి, ఒక పెద్ద కాలేజ్ అని నేను విన్నాను, బైబిల్ కాలేజ్. ఇంతమంది స్టూడెంట్స్ తయారవుతున్నారు, బీటీహెచ్, బీడీ, డీడీ, ఎండి, ఎంటీహెచ్. అంటే నేను నిజంగానే అనుకున్నాను, ఒక క్యాండిడేట్ని పంపించినాను, నువ్వు పోయి అక్కడ జాయిన్ అయితే భవిష్యత్తులో నువ్వు సేవకురాలు అవుతావు. పోతే ఆమె ఊరంతా వెతికింది, ఆ ప్రదేశం అంతా వెతికింది, అక్కడ అట్లా లేనే లేదు, ఒక్క బిల్డింగ్ కూడా అలా లేదు. అయితే ఓ చిన్న గదిలో ఒక ప్రిన్సిపల్ రూపంలో ఒక ఆయన కూర్చున్నాడు. ఎక్కడ సార్ బైబిల్ కాలేజ్ అంటే, బైబిల్ కాలేజ్ బిల్డింగ్ ఏం లేదమ్మా మా దగ్గర, మేము డబ్బులు కడితే సర్టిఫికేట్ ఇస్తామన్నాడట. చూడండి ఎంత మోసం. ఎందుకంటే రాయిలాగా కూర్చున్నారు. మీరు కూడా దొంగ డిగ్రీలు తీసుకున్నారా అంటే ఎంత బాధాకరం అనిపించింది నాకు. దే ఆర్ జస్ట్ సెల్లింగ్ సర్టిఫికేట్స్ అన్నమాట. దెర్ ఇస్ నో కాలేజ్, నో ఎడ్యుకేషన్, నో టీచర్స్. దే జస్ట్ సెల్ బీడీ, డీడీ, ఎంటీహెచ్, ఇవన్నీ 2000, 3000. డాక్టరేట్ కూడా ఇస్తారట, 5000 ఇస్తే డాక్టరేట్ డిగ్రీ ఇస్తారట. సరే, ఈ లోకం ఎంత పోతుందండి, ఎంత మోసం.
నువ్వు యథార్థంగా ప్రవర్తించడానికి నేర్చుకోవాలి. దట్ ఈస్ వై యు రీడ్ ద స్క్రిప్చర్స్. దీని పేరేంటి? వాక్యంకు మరో పేరు ఉంది, ఏంటో తెలుసా? సత్యము. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ వాక్యమే సత్యం. సత్యం అనగా ఏమి అని అడుగుతున్నాడు. ఎవరిని అడిగినాడు? సత్యం అనగా ఏమి అని అడుగుతున్నాడు. పిలాతు అడుగుతున్నాడు యేసయ్యను, సత్యం అనగా ఏమి? నీ వాక్యమే సత్యం. దేవుని స్తోత్రం. కాబట్టి సమరయుడు వెళ్ళి ఆ గాయపడిన వాణ్ణి మరి మీద జాలిపడి దగ్గరకు పోయి, నూనెయు ద్రాక్షారసం అంటే ఈయన ఎవరు రెడీ అనమాట. ఈయన దగ్గర మరి ఇతను ఒక ప్రయాణం చేస్తున్నాడు, నూనె ద్రాక్షారసం ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అని అనుకుంటున్నాను నేను చదివి. ఇంకా ధ్యానం చేస్తే మీకు ఇంకా పాయింట్స్ దొరుకుతాయి. అయితే నూనె గాయాన్ని కట్టడానికి, ద్రాక్షారసం ఏమో ఆయన నొప్పిని మరిచిపోవడానికి ఉండొచ్చు. తన వాహనం మీద అతన్ని ఎక్కించి, చచ్చిపోయి శవంలాగా ఉన్న వాడిని వాహనం మీద ఎక్కించి పూటకుళ్ళ వాని ఇంటికి మరి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాం. అసలు నూనె ద్రాక్షారసము మరి అతను వెళ్తున్న వాహనం మీద అతన్ని ఎక్కించి, పూటకుళ్ళవాడంటే ఇన్ కీపర్, చిన్న హోటల్ లాగా బాటసార్లకు ప్రయాణం చేసేవారికి ఉపశమనం కలగడానికి కొద్ది ఆహారము, కొన్ని మరి పానీయాలు అలాగ అమ్మేదానని నేను అనుకుంటున్నాను. మరి అక్కడ వెళ్ళి ఇతన్ని చూసుకోమని అతనికి బాధ్యతను అప్పగించి, నేను వస్తాను, నీకు ఎంత ఖర్చు అయిందో తర్వాత నేను ఈ దారిలో వచ్చినప్పుడు నీకు మిగిలిన డబ్బులు నేను చెల్లిస్తానని 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి, అతను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. అంటే చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, ఒక స్పీకర్ మాట్లాడుతుంటే 2 దేనారములు దేనికి సూచన అంటే, ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అంటే ఈ 2 దేనారాలు దీంట్లోనే ఉంది మనకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో. బాధపడిన వారికి, కృంగిపోయిన వారికి, జీవితంలో విసిగి వేసారిపోయిన వారికి, గాయపడిన వారికి, ఓడిపోయిన వారికి నువ్వు పరామర్శించాలంటే, వారి గాయాలు కట్టాలంటే, వారి బాధల నుండి వారికి విముక్తి కలగాలంటే మరి నీ చేతిలో ఉంది కదా, 2 దేనారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని వాక్యాన్ని అందిస్తే వారికి ఎంత ఉపశమనం కలుగుతుంది, ఎంత పరామర్శ, ఎంత ఆదరణ కలుగుతుంది కదా. మరి లోకం అలాగే ఎదురు చూస్తుంది. నీతో పని ఉంది, నాతో పని ఉంది లోకానికి. చూడండి, అన్నీ తెలుసు నాకు అని చెప్పి నీ వల్ల ఏ ప్రయోజనం లేకుంటే, ఎవరు బాగుపడకుంటే నీ జీవితము ఎందుకు? నేను అదే అడుగుతున్నాను. నువ్వు చెట్టు పెట్టి కూడా నువ్వు కాయనా ఫలమా ఏదని ఎదురు చూస్తావు కదా. మరి దేవుడు నిన్ను ఒక నరమొక్కగా నాటి నీకు కావలసిన ఈవులన్నీ ఇచ్చి, రక్తము ధారపోసి, పరిశుద్ధాత్మను నీకు కాపుగా ఉంచి, నువ్వు ఫలిస్తున్నావా లేదా అని ఎప్పుడు ఎదురు చూస్తుంటే, ఒక్క మంచి పని కూడా నీ యొద్ద నుండి ఆయన చూడకుంటే నీ వల్ల ఏమి ప్రతిఫలం? అందుకే ఫలింపని ప్రతి చెట్టు యొద్ద గొడ్డలి పదును చేయబడి ఉందని మత్తయి సువార్త 3:10లో ఉంది. సత్క్రియలు అనే ధనం కలిగి ఉండాలని వాక్యంలో ఉంది. సత్క్రియలు చేయడానికే మనకు దేవుడు రక్షణ ఇచ్చినాడని మరొక చోటు ఉంది. ఆ మాట మీకు గుర్తు చేస్తాను. తీతుకు రాసిన పత్రిక, యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ గుడ్ వర్క్స్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ టైటస్ 2nd chapter 14th verse, 198 క్రొత్త నిబంధన, పేజ్ నంబర్. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అంటే ద హోల్ జిస్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ యొక్క సారాంశం ఏంటంటే, మరి మన పాపముల నుండి ప్రభువు మన పాపముల కొరకు మరణించి రక్తం గార్చి రక్షణను అనుగ్రహించి మరి దుర్నీతి నుండి విడిపించి విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొని. అంటే
ఈ లోక భోగాల్లో కొట్టుకొని పోకుండా నిన్ను నీవు మరి యేసు రక్తం చేత కడగబడి దేవుని చేతిలో వాడబడి అర్హమైన పాత్రగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క మంచి సమరయుడు, గుడ్ సమారిటన్, ఆయన పేరే మంచి సమరయుడు అని సండే స్కూల్ నుండి మనం నేర్చుకుంటాం కదా. గుడ్ సమారిటన్, చెడ్డ సమరయులు కూడా ఉండొచ్చు, మరి మంచి పనులు చేసిన వాడు మంచి సమరయుడు. దొంగల చేతిలో చిక్కిన వానికి యేసుప్రభు అని అడుగుతున్నాడు, నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవం పొందడానికి ఏది మార్గం అన్నప్పుడు యేసుప్రభు ఈ ఉపమానం చెప్పినాడు. నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు యేసుప్రభు ఈ ఉపమానం ద్వారా జవాబిస్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని ఆయన అడగగా, నీకు ఎలా తోస్తుంది ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అన్నప్పుడు అతని నోటి ద్వారా పలికిస్తున్నాడు, అతని మీద జాలి పడిన వాడే అనేను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. అంటే నిత్య జీవానికి వారసులుగా ఉండుటకు యేసుప్రభు చెప్పిన ఈ ఉపమానం, మనమేమో అందరం నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మనకేదో రక్షణ అనే టికెట్ ఉందనుకుంటున్నాము. అది ఉంటే చాలు, మనకు పాస్పోర్ట్ వీసా అంతా రెడీ, ఇక వెళ్ళగానే అటే వెళ్తామని కాదు. ప్రేమ లేని వాడవైతే నువ్వు నిష్ఫలుడవని, ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదని, రక్షణ పొందితే కూడా సరిపోదని, నువ్వు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఆయన తను తాను నీ కొరకు అర్పించుకున్నాడు, నిన్ను వాడుకుంటాడని ఎన్నో వాక్య భాగాలు మనం ఈరోజు చూసినాం. కనుక చీకటిలో ఉండే ప్రజలు గొప్ప వెలుగు చూస్తారని పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచిస్తాడు కదా. చీకటిలో అంధకారంలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తారు. అయితే నేను వెళ్ళిన స్థలంలో ఆ లీడర్స్ నాతో మాట్లాడుతూ, అమ్మా దిస్ ఇస్ ఎ డార్క్ ఏరియా, దిస్ ఇస్ ఎ డార్క్ ఏరియా, ఓన్లీ లైట్ ఈజ్ రెడ్ లైట్. రెడ్ లైట్ ఏరియా అంటే నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు, గ్రహించినాను అది ఏ ప్రదేశమో అని. అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు అంతా నా హృదయంలో, అవును చీకటిలో ఉండే వారికే వెలుగు అవసరమైంది కదా ప్రభా, మా సంఘాన్ని, మా సంఘ సభ్యులను, మా పెద్దలను, మా కాపర్లను, మరి మా స్టాఫ్ను కానీ అన్ని రంగాల్లో సహాయపడే వారిని కూడా, విశ్వాస గృహాల్లో కూడా అనేకులను నువ్వు లేవనెత్తాలి. మరి ఈ విధంగా లోకంలో జ్యోతుల వలె వారు ప్రకాశించాలని నేను ప్రార్థించినాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మాట చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిపియన్స్ 2nd చాప్టర్, వక్ర జనం మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె ఉన్నారని ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి చదువుతాను. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనంగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం లోకమందు ఎలా కనబడుతున్నాము? జ్యోతుల వలె కనబడుతున్నాం. లోకం ఎలా ఉంది? చీకటితో నిండి ఉంది. ప్రజలు ఎలా ఉన్నారు? ఎలాంటి ప్రజలంట? వక్రజనం మధ్యలో ఉన్నాం. వక్రజనం మధ్యలో, చీకటి ప్రపంచంలో దేవుని జీవం గల వాక్యం పట్టుకొని మనము జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. మనం విన్న ఆ కమ్యూనిటీ కొరకు మనం ప్రార్థన చేయాలి భారంతో. చిన్న బిడ్డలు బలైపోతున్నారు ప్రతిరోజు, వారి కొరకు ప్రార్థన చేయండి 2 నిమిషాలు. నేను వెళ్ళిన స్థలంలో అక్కడ స్వాతంత్రం లేదు సువార్త ప్రకటనకు కూడా, అయినా తెగించి సేవకులు సేవ చేస్తున్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వారికి ధనము వారు ఆశించడం లేదు. వారు ప్రభు కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, సమర్పించుకున్నారు, అర్పించుకున్నారు. వారు చేసే సేవలు స్వచ్ఛమైన దేవుని సేవ నేను కనులారా చూసినాను. ఒక్కసారి మీరు ప్రార్థించండి. మీలో ఎవరికైనా నేను వెళ్తాను నార్త్ ఇండియా, నేను ఒక సేవకునిగా సేవకురాలుగా ఉంటానంటే తప్పకుండా నన్ను మీరు సంప్రదించాలని కూడా
మీకు కావలసిన సదుపాయాలు చేస్తామని హామీ ఇస్తున్నాను. యవనస్తులు లేవాలి ప్రభు కొరకని సంఘము కూడా ప్రార్థించాలి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే గదా, యజమాని నిధులన్నీ నీకే గదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, నిత్య జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. నీకే గదా యజమాని నిధులన్నీ నీకే గదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. చేతులెత్తండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మార్గములు ఎంత గమ్యములు నాయన, నీ తలంపులు ఎంత విస్తారములు నాయన, నీ క్రియలు అది మా మది కందదు ప్రభువా. గొప్ప దేవుడవుతాను, నీకు స్తోత్రం. గుడ్డి వారిని వారు ఎరుగని మార్గంలో నడిపించే గొప్ప దేవుడవుతాను. ఊహకు మించిన కార్యములు చేసే దేవుడవుతాను. ఏ గుండెలో ఏ సువార్త విషయంలో మంట ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు నైనా
నీ మనసును వారికి ప్రకటించడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను తీసుకొని వెళ్ళి నేను చూడరాని దృశ్యములను చూసినాను ప్రభు. ఎంత బాధకరమైన కార్యాలు నీ దాసురాలను కనపరిచినావు. ఎంత చీకటితో ఉన్న దేశమునైనా, ఎంత బాధ, ఎంత కన్నీళ్ళు, ఎంత దుఃఖం, ఎన్ని మరణాలునైనా పాపం వల్ల వచ్చు జీతం మరణం అనుభవిస్తున్నారు ప్రభు. మాకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చినావు. మాకు జీవము సమృద్ధి అయిన జీవం ఇచ్చినావని మేము ఆనందిస్తున్నామే. కానీ అట్టివారి గురించి ఉన్న ఆ కొద్దిపాటైనా మాకు చింత, కొద్దిపాటైన మా కన్నీళ్ళు, ప్రార్థన మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు మా మట్టుకు మేమే స్వార్థంగా ఆలోచించకుండా ఇంత కోత విస్తారంగా ఉంది దేవా, నన్ను కూడా ఒక పనివానిగా వాడుకోమనే ప్రార్థన, ఒక దాసురాలుగా వాడుకోమనే ప్రార్థన చేయడానికి ఉన్న మంచి మనసు దయచేయండి. దేవుని ప్రేమ మా హృదయాల్లో నిండుగా కుమ్మరించండి నాయన. పేరుకు మాత్రం ఉన్న సేవలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరో పొగడాలనే ఆశలన్నీ కొట్టిపోయండి నాయన. యథార్థంగా ప్రవర్తించడానికి ఏ మేలు చేయక మానవన్నావు ప్రభు. నాయన నీ కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి లోకమంతా సంచరిస్తుందన్నావు. ఆయన నీ ఎడల మేము యథార్థంగా ఉండడానికి సహాయం దయచేయండి. స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఆ స్వచ్ఛమైన మనసు మాకు దయచేయండి. స్వచ్ఛమైన సేవలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు కీర్తి వద్దునైనా, మాకు ప్రశంస వద్దునైనా, ఎవరి మెప్పు మాకు అవసరం లేదు నాయన. నీ దృష్టికి మేము చక్కగా ప్రవర్తించడానికి సహాయం దయచేయండి ఆయన. గొప్ప దేవ, మాకు ఆత్మల భారము దయచేయండి. మా సంఘానికి మీరు ఆత్మల భారము దయచేయండి ఆయన. ఎవరు గొప్ప అని కాదు, కానీ ప్రభుదాసులం మేమందరము మనస్ఫూర్తిగా దేవుడిచ్చిన పనిని మేము ప్రభు చిత్తానుసారంగా మేము ప్రవర్తిస్తున్నామని చెప్పడానికి ఉన్న ధైర్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఎంత ప్రేమించినావు తండ్రి. మీకు ఒక క్రొత్త ఆజ్ఞ నేను ఇస్తున్నానని యోహాను సువార్త 13:34 సెలవిచ్చినావు. మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నావు. 10 ఆజ్ఞలను మీరిన కొత్త ఆజ్ఞ ఏంటని ఆలోచిస్తే నీవు దానికి జవాబిస్తున్నావు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నావు. అవును తండ్రి, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. అవును తండ్రి, సిలువలోని ప్రేమ మేము పాటలు పాడితే సరిపోదు నాయన, ప్రసంగాలు చేస్తే సరిపోదు ప్రభు. ఆ సిలువ ప్రేమతో మా హృదయాలు నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లు బాధలు, వ్యధలో, కృంగిపోయి రోగంతో దిక్కుమాలి ఉన్నప్పుడు తండ్రి మా గుండె కరిగి నీరైపోవాలి ప్రభు. మేము వారిని పరామర్శించాలి. ఆ మంచి సమరయుడు ఎంత మంచి పని చేసినాడు తండ్రి, ఎంత ధన్యుడైపోయినాడు. పరిశుద్ధ గ్రంథంలో అతని పేరెక్కింది నాయన. లేవీయుడు వచ్చినాడు, యాజకుడు వచ్చినాడు, వారికి పరిచర్య ధర్మం గురించి అన్ని నీతులు తెలుసు నాయన. కానీ చిటికన వేలుతో కూడా చుక్క నీళ్ళైనా పోయలేదు ప్రభు. ఆ గాయపడినవాడు, చచ్చి శవంలాగా పడుతున్నవాడు ఎంత నొప్పి అనుభవిస్తున్నాడు. వస్త్రహీనుడు అయిపోయినాడు. ఆ బందిపోటు దొంగలు వస్త్రాలు కూడా ఊడబెరుక్కున్నారు, సొమ్ము తీసుకున్నారు, పైగా కొట్టినారు, గాయపరిచినారు, శవమలే పడేసిపోయినారు. యాజకుడు చూసి చూడంటే వెళ్ళిపోతున్నాడు, లేవీయుడు చూసి చూడనంటూ వెళ్ళిపోతున్నాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉన్నది లేక కాదు నాయన. వారికి ధర్మశాస్త్రం తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు. వారు ఆలయ పనులు చేసేవారు, దైవ కార్యాలు చేసేవారు. వారికి మంచి మనసు, ప్రేమగల మనసు లేదు నాయన. ఆ సమరయుడు దేవుని ప్రేమతో చేసిన కార్యాలు మేము ఈరోజు ధ్యానిస్తున్నప్పుడు నిజముగా నీ పొరుగువాడెవడు అన్నప్పుడు ఈ సమరయుడే పొరుగువాడు. అవును ప్రభువా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమండి. ఆ గాయపడిన వాడిని ఎంత అద్భుతంగా పరిచర్య చేసినాడు నాయన. ఖర్చు పెట్టినాడు, గాయాలు కట్టినాడు, వాని దాహం ఆకలి తీర్చినాడు, వాని పూటకొల్ల వానికి అప్పగించినాడు. నేను తిరిగి వస్తాను, నీకు ఏదైనా ఎక్కువగా ఖర్చు అయితే అది కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా. అంత మంచి మనస్సు నాయన. అలాంటి మనస్సు మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరి మెప్పు కోరకుండా ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడని. ఎవరి కొరకు సేవలు మేము అందించడం లేదు, ప్రభు దాసులమని. మేము ఏ పని చేసినా మేము స్వాస్థ్యము నీ యొద్ద నుండి పొందుదామన్న ఆ జ్ఞానం కలిగి మేము ప్రభువుకు దాసులై ఉంటకు సహాయం దయచేయండి. యథార్థమైన ప్రవర్తన మాకు అందరికి దయచేయమని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ భూదిగంతములకు వ్యాపించి మరి అనేకమైన ఇలాంటి సేవలు చేపట్టాలని ఎంతో ఆశపడుతున్నాను. లేవనెత్తండి నీ ప్రజలను నైనా, యవనస్తులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రభు కొరకు బ్రతకడానికి ఉన్న ఆ యొక్క తెగింపు వారికి దయచేయండి తండ్రి. నాయన పిలువండి ప్రభువు,
నీ పిలుపుకు వారు విధేయులు కావాలి తండ్రి. ఆత్మల భారము దయచేయండి తండ్రి. సేవకులను ఆత్మతో నింపునైనా ఏదో మొక్కుబడి చెల్లించినట్లు దైవ కార్యాలు చేయకుండా వారిని గతించమని ప్రార్థిస్తున్నాను నాయనా. దైవ కార్యము ఎంత ఘనమైందో వారు గమనించి ఒక్కొక్క పని చేయడానికి భయభక్తులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రజలకు సేవలు అందించడానికి మమ్మల్ని నిలబెట్టినావు నాయన. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినావు. నన్ను అడుగుమన్నావు, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతములకు సొత్తుగా ఇస్తాను. నీ దృష్టి వాటి మీద ఉండొద్దు, నువ్వు నా చిత్తం నెరవేర్చిన వాడవై ఉండాలి. ప్రేమ లేకుంటే వ్యర్థుడమని సెలవిచ్చినావు. ప్రభువా ప్రభు అని పిలిస్తే సరిపోదన్నావు. నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగాను, మీరు నా ఇద్దరు నుండి తొలగిపోమని ఆజ్ఞాపించినావు. అవును తండ్రి, నిజంగా నీ దృష్టికి మేము యోగ్యులుగా ఉండాలని, మమ్మల్ని అందరినీ కూడా సేవలో వాడుకోమని, ధన్యులంగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ